దీని పేరు కల్పవృక్ష. దీన్ని ప్రత్యేకంగా ఆయుర్వేద 16 రకాల వనమూలికలతో ఆయుర్వేద వనమూలికలతో మరియు వేపగింజల నుంచి తీసిన కషాయంతో కలిపి తయారు చేసింది. దీన్ని కుండీల్లో పూల మొక్కలు పెంచుకోవడానికి మరియు కాయగూరలు ఆకుకూరలు మొక్కలు పెంచుకోవడానికి ప్రత్యేకంగా తయారు చేయబడింది. దీన్ని 2 విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఒకటి, భూమిలో వేసుకోవడం ద్వారా భూమి నుంచి సంక్రమించే వ్యాధులను అరికట్టుకోవచ్చు. 2, పిచికారీ చేయటం ద్వారా పెస్ట్ని బాగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది క్రిమిసంహారిణిగా మరియు నత్రజనిగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ కల్పవృక్షాన్ని మనం 1 లీటర్కి 7 నుంచి 10 ml కలుపుకొని భూమిలో మొక్కల దగ్గర పోసుకున్నట్లయితే భూమి ద్వారా వచ్చే వ్యాధుల్ని అరికట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, దీన్ని మొదటగా మూత తీసుకోండి. ఇట్లా చిన్నగా బెద్దం పెట్టుకుంటే దాంట్లో ఏమైనా గ్యాస్ ఉంటే బయటకు వెళ్ళిపోతుంది. ఇది అన్ని పంటలకు వాడుకోవచ్చు. దీన్ని అన్ని రకాల పంటలకు, అన్ని కూరగాయ మొక్కలకు, మిరప, పత్తి వంటి పంటలకు కూడా వాడుకోవచ్చు. ప్రత్యేకంగా దీన్ని పూల కుండీలు ఇళ్లలో పెట్టి మిద్దె తోటల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడింది. ఇది 20 లీటర్ల బకెట్. అంటే దీనికి 20 లీటర్ల బకెట్ కాబట్టి 70 ml నుంచి 100 ml రసం కషాయం కలుపుకొని దీన్ని భూమిలో మొక్కలకి ఇదిగో 20 లీటర్ నీళ్ళల్లో సుమారుగా 70 ml నుంచి 100 ml వేపన కషాయం దాంట్లో కలిపిస్తున్నాము. కలిపిన తర్వాత దాన్ని మొక్క పొదల్లో వేసుకుంటే వేరు ద్వారా వ్యాపించే వ్యాధుల్ని అరికట్టుకోవచ్చు. కల్పవృక్ష 16 ఆయుర్వేద వనమూలికలు మరియు వేపగింజల నుంచి తీసిన కషాయాన్ని కలిపి ప్రత్యేకంగా మిద్దె తోటల పెంపకానికి తయారు చేయడం జరిగింది. 1 లీటర్ 450 రూపాయలు. 1 లీటర్కి 7 ml నుంచి 10 ml దాకా వాడుకోవచ్చు. దీన్ని 2 విధాలుగా వాడుకోవచ్చు. భూమి ద్వారా సంక్రమించే వ్యాధులను అరికట్టడానికి మరియు పెస్ట్ కంట్రోల్ కోసం పిచికారీ చేసుకోవడానికి. దీన్ని పిచికారీ చేసుకున్నట్లయితే ఉత్తమమైన ఫలితాలు పొందవచ్చు. జై కల్పవృక్ష.